ఇక్కడ మ్యాక్సిమం అందరూ వ్యవసాయం మీదనే ఆధారపడి ఉండే 80%. ఈ రైతులకు ఏదైతే ఉందో ఈ పండించిన పంటకు గిట్టుబాటు ధర రావాలి. వీరికి ఏదైనా పండ్ల తోటలు అంటే అందరూ బోరు పంపు నీళ్లు ఇప్పుడు సాధారణ బోనస్ ఇస్తారు, అంత మంచిగానే ఉంది. వేరే పంటలకు రైతులకు ఏదైతే 500 రూపాయలు బోనస్ ఇచ్చిన వేరే పంటలకు కూడా వారి గవర్నమెంట్ వీళ్ళకు సహకారంలో ఏదైతే నిన్న రేవంత్ రెడ్డి గారు యూనివర్సిటీలో నిన్ననే చెప్పిండు, సైంటిస్టులకు పిలిచింది, అక్కడే ప్రోగ్రామ్ అయింది. మన ముఖ్యమంత్రి గారు అదే ప్రోగ్రాము తీసుకొని విలేజ్లలో ఎక్కడైతే వ్యవసాయం ఉందో సైంటిస్టులు వచ్చి అగ్రికల్చర్కు ఏదైతే వరి కాకుండా మిగతా పంటల గురించి వాళ్ళకి సూచనలు ఇచ్చి వారి ఆర్థిక పరిపుష్టి చెందడానికి వేరే పంటలు వేసి అభివృద్ధి చేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది. గవర్నమెంట్ ఏదైతే గోడామ్స్ ఉంటాయో కోల్డ్ స్టోరేజీలు ఉంటాయి, కొంచెం రేట్ లేనప్పుడు కోల్డ్ స్టోరేజ్లో పెట్టుకొని రేటు ఉన్నప్పుడు అమ్మేటట్టు చేస్తే గవర్నమెంట్కు మంచిగా ఉంటుంది, రైతులకు కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మనం చూసిన మహారాష్ట్రలో ఏక్నాథ్ షిండే అని కొంతమంది ఉద్దేశపూర్వకంగా రేవంత్ రెడ్డి గారు వేరే పార్టీలకు వెళ్ళి వచ్చి ఉండే ఈయన ఏదైనా లొంగిపోతాడా అనే ఉద్దేశంతో రకరకాల ఎమ్మెల్యేలు కూడా ఇంతకుముందు స్టార్టింగ్ వేరే ఇప్పుడు కొంతమంది వేరే స్టేట్లలో పడగొడుతున్నా అంటే ఏక్నాథ్ షిండే గారి ప్రోగ్రాం జరిపించారు. ఇది కూడా అప్పుడప్పుడు ఆ జాసలో ఉన్నారు వీళ్ళంతా, అదే జాసలో వీళ్ళంతా ఉన్నారు కాబట్టి ఇక్కడ కూడా అదే ప్రయోగిద్దామని ప్లాన్ చేశారు. కానీ అది రేవంత్ రెడ్డి గారి ముందల సాగలేదు, సాగబోదు కూడా. పెద్దలు ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు ఖానాపూర్లోని యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ అని ఓపెనింగ్కి వచ్చారు. దాని ఉద్దేశం ఏంటంటే 200 కోట్లతోటి 25 ఎకరాలలా. దాని ఉద్దేశం ఏంది, ఇప్పుడున్న హాస్టల్ చూడు, క్యాస్ట్కి ఒక హాస్టల్ పెట్టి అన్ని ఎస్సీ ఎస్టీ మైనార్టీ అలగలగ క్యాస్ట్లు పెట్టి రేవంత్ రెడ్డి గారు బట్టి విక్రమ్ వారి సహచర మంత్రులందరూ కూర్చొని మాట్లాడుకున్నారని మనం కూడా వింటున్నాం. దాన్ని నిన్న కూడా చెప్పింది పెద్ద ప్రోగ్రాంలో, విద్యకు ప్రాధాన్యత ఇస్తా అని. ఇంకో మాట కూడా నేను విన్నా కాబట్టి విద్యాశాఖ నేనే ఉంచుకుంటా అని కూడా అన్నాడు. అంటే ఆయనకు ఒక ప్లానింగ్, ఒక విజన్ ఉంది విద్య మీద. ఆ విద్య మీద విజన్ తోటి ఖానాపూర్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ అన్ని మతాల వారిని బీదవారు ఎవరైనా సరే కులం మతం లేకుండా ఒకే దగ్గర తినాలి, ఒకే దగ్గర పండుకోవాలి, అందరూ ఒకే దగ్గర ఉండాలనే ఉద్దేశంతో ఇక్కడైతే ఖానాపూర్ విలేజ్లో తలకొండపల్లి మండలంలో 25 ఎకరాల 200 కోట్లతోటి. దాని ఉద్దేశం మంచి ఉద్దేశం, చదువు మీద అంత ఇంట్రెస్ట్ ఉంది రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి. అంతకుముందు టీఆర్ఎస్ ప్రభుత్వము అదే జాగల డంపింగ్ యార్డ్ అయిన ఒకటి, డంపింగ్ యార్డ్ అలాగే కబ్రస్థాన్ 2 చాలా చండాలమైన మన ప్రాంతం అదే వచ్చినట్టయితే ఇక్కడ యువతకి పిల్లనిచ్చేటోళ్ళు కూడా కాదేమో నేను అనుకుంటున్నా. పిల్లనిచ్చేటోళ్ళు ఎందుకంటే మురికి వాసన, దాంతోపాటు అభివృద్ధి చెందదు ఊరు. అది పోవడానికి ఆ ఇంతకుముందు ఉన్న ప్రభుత్వము దానికి తోడ్పడలే. రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మా శాసనసభ్యులు కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు కృషితోటి అక్కడ దాన్ని తీసి ఒక మంచి స్కూల్, ఇక్కడ మంచి జాగ ఉంది, మంచి స్కూల్ ఇవ్వడానికి తోడ్పడినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అలాగే ఎంపీ గారు మల్లు రవి సార్ గారికి, అలాగే మన శాసన కసిరెడ్డి నారాయణ రెడ్డి గారికి తలకొండపల్లి మండల తరపున నేను తలకొండపల్లి మండల ప్రజలుగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. గత ప్రభుత్వం చూసినాము, ఏ పేపర్ రాసినా లీకేజ్, ఏ పేపర్ అన్నా చూసుకో, చదువులు ఎటు పోతుండేనో తెలియకుండా. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పేపర్ లీకేజీలు లేవు, సక్రమంగా జరుగుతున్నాయి. ఏదైతే ఎగ్జామ్స్ ఉన్నాయో పర్ఫెక్ట్ ప్లానింగ్ తోటి పక్కడబందీగా కాంగ్రెస్ గవర్నమెంట్ నిర్వర్తిస్తుంది. ఇంకో మీరు ఇందాక చెప్పినట్టు ఒక్కరున్నా కూడా ఏ విద్యార్థి కానీ బీద పిల్లలు బాధపడద్దు అనే ఉద్దేశంతో మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన ఒక విజన్ తోటి వెళ్తున్నాడు. ఎవరు బాధపడొద్దు, దూరం పోయి ఇబ్బంది పడవద్దు అనే ఉద్దేశంతో ఒకరున్నా ఆ స్కూల్ ఓపెన్ చేయించి వారికి టీచర్స్ అరేంజ్ చేసి చదువు చెప్పడానికి ఆయన తాపత్రయపడుతుండు. అది మన చదువుకున్నట్టయితే వారి పిల్లలతో పాటు తల్లిదండ్రులకి, వారి ఊరికి, వారి మండలానికి ఒక ఉపయోగకరంగా ఉంటుందనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు బలమైన నిర్ణయం గవర్నమెంట్ స్కూల్ ఉండాలని ఆయన తాపత్రయం.
దానితో పాటు అన్నీ ఎవరైతే విద్యార్థి దూరం పోయి చదువుకుంటే చదువు మానేసి వ్యవసాయానికి పోతుంటాడు. అలా వద్దనే ఉద్దేశంతో ఒకరున్న స్కూల్ తెరవాలి అనే ఆయన దృఢ సంకల్పంతో రేవంత్ రెడ్డి గారు కమిట్మెంట్కు జోహార్లు. కాంగ్రెస్ పార్టీ అస్థిర పరిస్థితిలో వారు లేరు. వాళ్ళకి ఒక భయం ముట్టుకుంది. కవిత చూసి మొన్న వరకు అక్కడ జైల్లో ఉండి వచ్చింది. అన్నీ అవినీతినే ఉన్నది. దానికి ఒక జనానికి మా దగ్గర జనం ఉన్నారు, బాగా మేము టీఆర్ఎస్ పార్టీ గట్టిగా ఉన్నాము, బలంగా ఉన్నాము అని ఒక తాపత్రయం తెచ్చి మా రేవంత్ రెడ్డి గారికి మా ప్రజలను ఎక్కడైతే తెలంగాణ స్టేట్లో ఉన్న ప్రజలు మభ్యపెట్టడానికే జరుగుతుంది తప్ప అవి కోర్టులు తేల్చుకుంటే న్యాయం ఉన్నది. వాళ్ళలాగా రేవంత్ రెడ్డి గారి లాగా డోన్ ఎగరే తీసుకొని పెళ్ళి ఉన్నప్పము ఆయన తీసుకెళ్ళి జైల్లో పెట్టి ఇబ్బంది పెట్టే పరిస్థితి అది వారు చూసుకుంటారు. ఎన్ని చేసినా చట్టం న్యాయం ఉంటుంది కాబట్టి నిర్దోషులుగా పోలేరు, న్యాయం తెలుస్తుంటుంది.